CMR Shopping Mall grand opening on 10th September in Miapur. సార్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఉన్నాం కానీ అసలు డిజాస్టర్ రెసిలియన్స్ అంటే ఏంటి సార్ అసలు? అయితే ఇంతకుముందు 1940s, 50s మనం చూస్తే డిజాస్టర్ వచ్చిన తర్వాత మనం వీళ్ళని ఎలా రెస్క్యూ చేయాలి, ఎలా రిలీఫ్ ఇవ్వాలని మాట్లాడేవాళ్ళం. బౌన్సింగ్ ఫార్వర్డ్, ఓకే, ఇట్స్ నాట్ బౌన్సింగ్ బ్యాక్వర్డ్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ ఐ థింక్. ఆంధ్రాలో మీరు చేస్తూ ఉన్న రీసెర్చ్ అనేది కూడా దేనికి సంబంధించి? సో డిజాస్టర్ వచ్చిన వెంటనే చాలామంది మనం ఆ ప్రదేశానికి వెళ్తాం, మీడియాలో మన తాలూకా ఫోటోలు చూస్తాం, తర్వాత కొన్ని రోజులకి మర్చిపోతాం. పాత పద్ధతిలోనే మనం మళ్ళీ అలాగే ఎలాంటి విపత్తు వచ్చినా కానీ మళ్ళీ అలాగే సెట్ అయిపోవాలి. పెళ్లి చేసినప్పుడు 7 తరాలు వెనక్కి చూడాలి, 7 తరాలు ముందుకు చూడాలి అంటారు. లాస్ట్ 30 yearsలో చూసుకుంటే 17 డిజాస్టర్స్ వచ్చినాయి. దిస్ ఈజ్ వేర్ మై రీసెర్చ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సమ్టైమ్స్ దే డోంట్ గెట్ ఎనఫ్ ఫుడ్. నేను పిల్లల్ని ఎలా పోషించాలి? డిజాస్టర్ వచ్చిన తర్వాత సోషల్ వర్కర్స్ వస్తారు, నర్సింగ్ వాళ్ళు వస్తారు, ఫుడ్ ఇచ్చిన వాళ్ళు వస్తారు, మీడియా వాళ్ళు వస్తారు. బట్ వీ డోంట్ నో దట్ సైకలాజికల్ రెసిలియన్స్. సరే, డిజాస్టర్స్ వచ్చింది, 72 hours బోట్ పోయింది, వల పోయింది, ఇల్లు ఎగిరిపోయింది. నౌ వాట్ దే డూ? అవర్ ఫిషింగ్ కమ్యూనిటీస్ ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ మల్టిపుల్ ఛాలెంజెస్. మరి మీరేంటి అసలు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే మెయిన్గా ఇటు సైడ్ రావాలని ఎందుకు అనుకున్నారు? ఇది ఒక పెద్ద స్టోరీ. ఐ బిలీవ్ ఇన్ స్టోరీస్. ఒక చిన్న కుటుంబం, 2 చెల్లెళ్ళు. మా చెల్లెళ్ళు సాక్రిఫైస్ చేస్తేనే నేను ఇలా చదువుకోగలిగి నేను వెళ్ళగలిగాను. త్రూ స్టోరీస్ వీ వాంట్ టు బిల్డ్ రెసిలియంట్ కమ్యూనిటీస్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఎవరైతే సముద్ర తీర ప్రాంతంలో బతుకుతూ ఉన్నారో మత్స్యకారులు, సుమారు మన రాష్ట్రంలోనే, మన ఆంధ్రప్రదేశ్లోనే 6 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారంటే మీరు నమ్ముతారు? మరి అలాంటి జీవనాధారంతో మరి ముందుకెళ్తున్న వాళ్ళు ఏదైనా ఒక విపత్తి వచ్చినప్పుడు వాళ్ళు అంటే ఆ విపత్తు వచ్చినప్పుడు అయితే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ విపత్తు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చి ఉండడం కానీ వాళ్ళ జీవన శైలి అనేది కూడా కంప్లీట్ మారిపోతూ ఉంటుంది. ఏంటంటే దీనికి సంబంధించి మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అండ్ కేవలం వాళ్ళే కాదు, అండ్ వాళ్ళ స్టోరీస్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటాయి. అంటే వాళ్ళకి ఎవరైతే వచ్చి హెల్ప్ చేయాలనుకుంటున్నారో ఆర్గనైజేషన్ కానీ, రెడ్ క్రాస్ కానీ, గవర్నమెంట్స్ కానీ, సో వాళ్ళకు మెయిన్గా సలహాలు, సూచనలు అనేది కూడా ఒక మంచి రీసెర్చ్ ద్వారా కూడా మనం అందరి ముందుకు తీసుకొని వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వడానికి మన దగ్గర ఈరోజు సోషల్ వర్క్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ బాలరాజ్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. ఆయన ఇచ్చే సలహాలు, సూచనలు మరి ఈ 6 లక్షల మంది కుటుంబాలకు మనం ఎవరైతే హెల్ప్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేలాగా ఉంటుందనే ఈ వీడియో అనేది కూడా మనం చేస్తున్నాం. మరి సార్తో మాట్లాడదాం, ఆ సూచనలు ఏంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే చాణక్య గారు. యా సార్, డాక్టర్ బాలరాజ్ గారు అనేటప్పటికీ ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్లో డిజాస్టర్స్ రెసిలియన్స్ గురించి అయినా కానీ, అసలు డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఉన్నాం కానీ అసలు డిజాస్టర్ రెసిలియన్స్ అంటే ఏంటి సార్ అసలు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు చాణక్య గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ ఐ డ్రీమ్స్ అండ్ ద టీమ్, బోస్ గారు, మిమ్మల్ని, మన స్టాఫ్ అందరినీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా రీసెర్చ్ గురించి మన కమ్యూనిటీకి, మన రీసెర్చర్స్కి, యూనివర్సిటీలో నా ఫ్యాకల్టీ కొలీగ్స్కి చెప్పే అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు నా ధన్యవాదాలు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే మనం విపత్తుని ఎలా మేనేజ్ చేస్తామని మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఇంతకుముందు 1940s, 50s మనం చూస్తే డిజాస్టర్ వచ్చిన తర్వాత మనం వీళ్ళని ఎలా రెస్క్యూ చేయాలి, ఎలా రిలీఫ్ ఇవ్వాలని మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం 21st centuryలో. నేనేమంటున్నానంటే ఇది కూడా సరిపోదు మనకి. డిజాస్టర్ని ఎలా మేనేజ్ చేస్తున్నాం అనే కాకుండా ఈ డిజాస్టర్ని ఎలా శక్తివంతంగా మనం ఒక మోడల్ ద్వారా తయారు చేయగలం. అసలు రెసిలియన్స్ అంటేనే స్థితిస్థాపకత. స్థితిస్థాపకత అంటే ఏంటి? యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ద సేమ్ పొజిషన్ దట్ యూ వర్ బిఫోర్. మన డిజాస్టర్ వచ్చే ముందు మనం ఎలా ఉన్నామో, ఎలాగైతే మన ఫిషింగ్ కమ్యూనిటీస్ మన సముద్రంలోకి వెళ్ళి ఫిషింగ్ యాక్టివిటీ చేసేవారో, దైనందిన కార్యక్రమాలు ఎలా చేసుకునేవారో, డిజాస్టర్ వచ్చిన తర్వాత ఒక షాక్ ఉంటుంది, దెన్ దెర్ ఈస్ సమ్ యాంగ్జైటీ, దెర్ సమ్ ట్రామా, వీ షుడ్ బి ఏబుల్ టు కమ్ బ్యాక్ టు ద ఒరిజినల్ పొజిషన్. అక్కడ ఒక థియరిటికల్ క్వశ్చన్ ఏంటంటే కెన్ వీ ఎవర్ కమ్ బ్యాక్ టు ద సేమ్ పొజిషన్? డిజాస్టర్స్ రెసిలియన్స్ అంటే ఇన్ ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇట్స్ బౌన్సింగ్ ఫార్వర్డ్. ఓకే, it's not bouncing backward. It's so I argue మనం resilience అని మాట్లాడుతున్నప్పుడు it's a concept that gives us an idea to look forward, to look backward, to look at the same time, to look at the sides also. సో మనం స్థితిస్థాపకత లేకపోతే మనం తట్టుకునే శక్తి గురించి మాట్లాడినప్పుడు
డిజాస్టర్ వచ్చిన తర్వాత మనం ఏం చేసాం, ఎలా చేసాం, ఎందుకు చేసాం, ఎవరు మనకి హెల్ప్ చేశారు, మనం ఇంతకుముందు డిజాస్టర్స్ రాకుండా లేకపోతే వచ్చినా కూడా మనం తట్టుకుని నిలబడే శక్తి మనకి ఎక్కడి నుంచి వస్తుంది అని మనం మాట్లాడినప్పుడు ఇట్ బికమ్స్ డిజాస్టర్ రెసిలియన్స్ సైన్స్. ఓకే. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ ఐ థింక్ టుడే ఇన్ ఇండియా అండ్ గ్లోబలీ. ఓకే. అంటే తీర ప్రాంతాల్లో ఉండే వాళ్ళల్లో సో మెయిన్గా మీరు చేసిన రీసెర్చ్ అనేది కూడా ఒకటి మేము విన్నాం. ఏంటంటే శ్రీలంకలో సునామీస్ గురించి చేశారు, అండ్ నేపాల్లో అయితే ఎర్త్క్వేక్ దాని గురించి, అండ్ వరల్డ్ ఫైర్ గురించి ఇలా చేశారు. కాకపోతే ఆంధ్రాలో మీరు చేస్తూ ఉన్న రీసెర్చ్ అనేది కూడా దేనికి సంబంధించి, అంటే లైక్ సునామీ ఎఫెక్ట్సా లేకపోతే దేనికి సంబంధించి ఉంటుంది? థ్యాంక్ యూ అండి. ఇంకొక మంచి ప్రశ్న అడిగారు. నేను కెనడాలో అసోసియేట్ ప్రొఫెసర్గా థామ్సన్ రివర్స్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాను. కెనేడియన్ సోషల్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ రీసెర్చ్ కౌన్సిల్ అనేది ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ని మాకు ఫండ్ చేస్తుంది. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ మై జాబ్ అనమాట. రీసెర్చ్ అనేది నా పార్ట్ ఆఫ్ మై జాబ్. సో ఈ రీసెర్చ్లో మీరు అన్నట్టు నేపాల్లో 2015 ఎర్త్క్వేక్స్ జరిగినాయి. అక్కడ వాళ్ళు ఎలా డిస్ప్లేస్ అయ్యారు, అక్కడ కమ్యూనిటీస్ ఎలా దాన్ని తట్టుకొని నిలబడుతున్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 years అయింది. సో డిజాస్టర్ వచ్చిన వెంటనే చాలామంది మనం ఆ ప్రదేశానికి వెళ్తాం, మీడియాలో మన తాలూకా ఫోటోలు చూస్తాం, తర్వాత కొన్ని రోజులకి మర్చిపోతాం. దెన్ వీఆర్ బ్యాక్ టు అవర్ ఓన్ నార్మల్ లైఫ్స్. వెరాజ్ డిజాస్టర్ ఎఫెక్టెడ్ కమ్యూనిటీస్ ఆర్ స్టిల్ managing the disaster, still struggling with the disaster, still experiencing the disaster. సో దాన్ని మేము ఫోకస్ చేస్తున్నాం. సో అందులో డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, స్థానభ్రంశం ఉంటుంది. ఆ స్థానభ్రంశం తర్వాత కొత్త లైవ్లీహుడ్ని ఏర్పరచుకోవడం ఉంటుంది. ఆ కొత్త లైవ్లీహుడ్ ఏర్పరచుకునే క్రమంలో, జీవితాన్ని పోషించుకునే క్రమంలో కొత్త స్కిల్స్ నేర్చుకునే అవసరం ఉంటుంది. వీటన్నిటినీ గవర్నమెంట్స్ ఏమో సోషల్ ప్రొటెక్షన్ సిస్టమ్ ద్వారా సహాయం చేయగలగాలి. సో వీ స్టడీ before the disasters how communities existed, during the disaster how communities మన సమూహాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎలా ఎదుర్కొన్నాయి, ఎలా తట్టుకొని నిలబడగలిగాయి, ఆ తట్టుకొని నిలబడగలిగే స్టేజెస్లో ఎవరు హెల్ప్ చేశారు, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, మీడియా రోల్ ఎలా ఉంది, బ్యూరోక్రసీ రోల్ ఎలా ఉంది, ఎన్జిఓస్ రోల్ ఎలా ఉంది, యూనివర్సిటీస్ రోల్ ఎలా ఉంది, అసలు కమ్యూనిటీస్ వాలంటీర్స్, కమ్యూనిటీస్ ఛాంపియన్స్, కమ్యూనిటీ లీడర్స్ తాలూకు రోల్ ఎలా ఉంది, అందులో విమెన్స్ రోల్ ఎలా ఉంది, చిల్డ్రన్స్ రోల్ ఎలా ఉంది, పీపుల్ విత్ డిజేబిలిటీస్ రోల్ ఎలా ఉంది, నాలెడ్జ్ కీపర్స్ మన ఓల్డ్ పీపుల్ మన ఎల్డర్స్ వాళ్ళ రోల్ ఎలా ఉంది. సో ఇట్స్ ఎ వెరీ సాటిస్ఫైయింగ్ బికాజ్ ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ రెసిలియన్స్. అంటే నేను అన్నాను కదా, మనం మన తెలుగులో కూడా పాత పద్ధతిలోనే మనం మళ్ళీ అలాగే ఎలాంటి విపత్తు వచ్చినా కానీ మళ్ళీ అలాగే సెట్ అయిపోవాలి అవుతున్నాము. అందులో కొత్త మార్గాలు ఏమైనా ఉన్నాయి మార్గాలు. సో మన అంటారు తెలుగులో, మనం ఒక పెళ్లి చేసినప్పుడు 7 తరాలు వెనక్కి చూడాలి, 7 తరాలు ముందుకు చూడాలి అంటారు. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ రెసిలియన్స్ ఈజ్ ఆల్ అబౌట్. రెసిలియంట్ ఫ్యూచర్స్. మనం రెసిలియన్స్ గురించి ఈ రోజు, ఇప్పుడు, నెల, ఈ సంవత్సరం గురించి మాట్లాడుకోకుండా మనం 7 తరాలు ముందు. సో మీరు అడిగినట్టు మన ఫిషింగ్ కమ్యూనిటీస్ గురించి మాట్లాడితే, నేను శ్రీకాకుళం మొదలు పెట్టుకొని శ్రీకాకుళం జిల్లాలో, విజయనగరం జిల్లాలో, విశాఖపట్నంలో, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వెళ్ళాను, నెల్లూరు వరకు ఇంకా వెళ్ళలేదు. సో మన ఆంధ్రాలో 555 మత్స్యకారుల గ్రామాలు ఉన్నాయి. మనకి 900 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఆంధ్ర ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్ ద లార్జెస్ట్ కోస్ట్ దట్ వీ హ్యావ్ ఇన్ ఇండియా. గుజరాత్ తర్వాత మన ఆంధ్రాలోనే ఎక్కువగా తీర ప్రాంతం ఉంది. దానివల్ల ఎక్కువగా మత్స్యకారుల విలేజెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఆల్మోస్ట్ 6 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు. సో దే ఆర్ లిటిల్ పొలిటికల్ ఫోర్స్, దే హ్యావ్ నంబర్స్, బట్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ వాల్నరబుల్. ఎందుకంటే వాళ్ళు ఎకనామిక్గా వాళ్ళు ఎక్స్క్లూడ్ అవ్వబడ్డారు, సోషల్గా ఎక్స్క్లూడ్ అవ్వబడ్డారు, జియోస్పేషియల్ బికాస్ తీర ప్రాంతం పక్కనే ఉంటారు. సో ఏ డిజాస్టర్ వచ్చినా, ఏ సైక్లోన్ వచ్చినా, ఏ ఫ్లడ్ వచ్చినా ఫస్ట్ ఎదుర్కొనేది వాళ్ళే. సో యాజ్ ఎ జియోస్పేషియల్గా కూడా వాళ్ళు వల్నరబిలిటీలో ఉన్నారు, రిస్క్లో ఉన్నారు, ఇది మనందరికీ తెలిసిందే. దెన్ దే ఆల్సో హ్యావ్ కల్చర్, రిచువల్స్, మైగ్రేషన్, గుజరాత్ వెళ్ళి పనిచేయడం, లేదా ముంబై వెళ్ళి పనిచేయడం, వెరావల్ వెళ్ళి పనిచేయడం, తర్వాత మ్యాంగ్లూరు వెళ్ళి పనిచేయడం అనే పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. మీడియాలో కూడా కథనాలు వచ్చినాయి. ఎందుకు మన మత్స్యకారులు వాళ్ళ పిల్లలు బయటికి వెళ్ళి పనిచేయాల్సి ఎందుకు వస్తుందని మేము అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు డిజాస్టర్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రాలో లాస్ట్ 30 yearsలో చూసుకుంటే 17 డిజాస్టర్స్ వచ్చినాయి. బికాజ్ మన తీర ప్రాంతం అలా ఉంది. బే ఆఫ్ బెంగాల్కి మనం దగ్గరలో ఉన్నాం. బే ఆఫ్ బెంగాల్ ఏకంగా చూసుకుంటే అటు వెస్ట్ బెంగాల్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఇటు ఒరిస్సా, ఆంధ్రాని చూసుకుంటే లాస్ట్ ఐ హ్యావ్ సమ్ డీటెయిల్స్ హియర్. లాస్ట్ 30 yearsలో వీ హ్యావ్ అబౌట్ ఆల్మోస్ట్ 3.4 సైక్లోన్స్ వస్తున్నాయి.
2017 సైక్లోన్ మోరా కూడా మనం మాట్లాడినప్పుడు 53 మంది ఫిషర్స్మెన్స్ చనిపోయారు. కానీ ఈ రోజు చనిపోయే నంబర్స్ తగ్గాయి, ఎందుకంటే గవర్నమెంట్స్ హ్యావ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అండ్ 2005లో తీసుకొచ్చారు. సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, దానికి బ్యూరోక్రసీ ఉంది, తర్వాత మనకు ఒక వాలంటీర్ ఫోర్స్ని తయారు చేశారు. సో ద హ్యూజ్ డెవలప్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాలసీ. అంటే ఇలాంటి విపత్తులు ఏదైనా వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి సో ఎవరైనా సంసిద్ధం చేసేయడానికి మన దగ్గర ఉన్నాయి. కానీ నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే అది ఇంకా సరిపోదు. దిస్ ఈజ్ వేర్ మై రీసెర్చ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం తయారు చేస్తున్నాము, బట్ మనం వెళ్ళి గ్రామాల్లో మాట్లాడినప్పుడు వీళ్ళతో మళ్ళీ సేమ్ స్టోరీ చెప్తున్నారు. మా నాన్నగారు ఏమో గోచి పెట్టుకొని చేపల వృత్తికి వెళ్ళాడు, ఆయన హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే ఆయన చేపలు దొరికేవి. నేను ఇప్పుడు నిక్కరేసుకొని చేపల వృత్తికి వెళ్తున్నాను, నాకు కూడా ఏదో ఒకటి పర్వాలేదు, కొంచెం ఇప్పుడు ఇంజిన్స్ వచ్చినాయి, డీజిల్ సబ్సిడీ వచ్చింది, సో నేను మా నాన్నగారు 10 కిలోమీటర్ల లోనికి వెళ్తే ఆయనకి చేపలు దొరికేవి, ఇప్పుడు నేను 30 కిలోమీటర్ల దూరంకి వెళ్ళాల్సి వస్తుంది, డీజిల్ కోసం నేను ఖర్చు పెట్టాల్సి వస్తుంది, కొన్ని రోజులు దొరకట్లేదు. నా కొడుకు పరిస్థితి ఏంటి, వాడు ప్యాంట్ వేసుకుంటున్నాడు, చదువుతున్నాడు, కానీ కులవృత్తి ఐడెంటిటీ గురించి మాట్లాడినప్పుడు మా పిల్లలు ఇందులో ఉంటే ఎలా బతుకుతారన్నది ఒక భయం వాళ్ళకి, ఎందుకంటే చేపలు దొరకట్లేదు మత్స్యకారులకు. సో ఎందుకు దొరకట్లేదు అని అడిగినప్పుడు ఈ సైక్లోన్స్ వచ్చినప్పుడు ఏమవుద్ది అంటే ఆ ఫిషింగ్ గ్రౌండ్స్ ఏమో చెదిరిపోతాయి, లేకపోతే ఫిష్ తాలూకా ఆ మూమెంట్ కూడా మారుతుంది అని వాళ్ళే చెప్తున్నారు. తర్వాత ఈ డీప్ ట్రాలింగ్ ఫిషింగ్ కూడా జరుగుతుంది మన మన సీలో. సీ ఈజ్ ఎ బిగ్ వాళ్ళ గంగా అమ్మ తల్లి, గంగమ్మ తల్లి మమ్మల్ని బతికిస్తుంది. సో దే హ్యావ్ ఇండిజినస్ నాలెడ్జ్ ఉన్నది వాళ్ళ దగ్గర, లోకల్ నాలెడ్జ్ ఉన్నది. అసలు ఎప్పుడు మనం సముద్రంలోకి వెళ్ళాలి, ఏ టైంలో వేటకి వెళ్ళాలి, ఏ గాలి వచ్చినప్పుడు మనం వెళ్ళాలి, అక్కడ నీరు ఏ కలర్లో కనబడితే వాళ్ళకి చేపలు పడితే, ఇదంతా ఉంది. దిస్ ఈస్ కాల్డ్ ఇండిజినస్ నాలెడ్జ్. అండ్ ఐ వుడ్ ఆర్గ్యూ దట్ వీ నీడ్ టు రెస్పెక్ట్ దట్ నాలెడ్జ్. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే మన యూనివర్సిటీస్లో, మన ల్యాబ్లో, మన ఫిషరీస్ కానీ, ఆక్వాకల్చర్ కానీ, జాగ్రఫీ కానీ, మనం కూడా సైన్స్ తయారు చేస్తున్నాం, టూల్స్ తయారు చేస్తున్నాం. ఈ రెండిటికి దాన్ని ఏమంటారు, కంబైన్ చేయట్లేదు, లింక్ చేయట్లేదు. ఎందుకంటే యూనివర్సిటీలో ఉంటున్నాయి, కమ్యూనిటీ సైన్స్ దగ్గరే ఉండిపోతుంది. బట్ ఇన్ కెనడాలో నేను నేర్చుకున్నది ఏంటి, థామ్సన్ రివర్స్ యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత దే సే దట్ ఇట్స్ ఎ 2-eyed అప్రోచ్ ఆర్ ఎ 2-legged అప్రోచ్. కెనడా కూడా ఫుల్ ఆఫ్ ఇండిజినస్ కమ్యూనిటీస్, అక్కడ కూడా మత్స్యకారులు గ్రామాలు ఉన్నాయి, వాళ్ళు కూడాను ఆర్కిటెక్ తర్వాత ఈ ఈస్టర్న్ కెనడాలో చాలా వర్క్ జరుగుతుంది, నేను నేర్చుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ మన ప్రాంతంలో ఏం జరుగుతుందో నేర్చుకుందాం అన్నది ఒక ఆశ అనమాట. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను, బుడితి అనే గ్రామంలో పుట్టాను. 30 కిలోమీటర్స్ మన కోస్ట్ అనమాట, అక్కడ మన శ్రీకోరమాం కానీ లేకపోతే అటువైపు బారువ కానీ. సో ఇంత పక్కనున్నా కూడా నేను అగ్రికల్చర్ కుటుంబం నుంచి వచ్చినందుకు నాకు అగ్రికల్చర్ గురించి తెలుసు. ఫ్లడ్స్ వస్తే ఎలాగ మొత్తం మన పంటలు పోయి మనం భోజనం చేయకుండా పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. సో ఫ్రమ్ మై ఓన్ బ్యాక్గ్రౌండ్, ఫ్రమ్ మై ఓన్ లివ్డ్ ఎక్స్పీరియన్స్, ఐ నో వాట్ ఈస్ ఎ డిజాస్టర్, వాట్ ఈస్ ఎ ఫ్లడ్. మన ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనం కమ్యూనిటీ అంతా మనం కలిసి మనం చేసుకోవడం, లేకపోతే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చి మనకి హెల్ప్ చేయడం, మన పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చి హెల్ప్ చేయడం, ఇవన్నీ చూసాం. వెరజ్ ఇన్ కెనడా ఐ సీ ఏ డిఫరెంట్ మోడల్ ఆల్ టుగెదర్. ఇట్స్ ఎ వెల్ఫేర్ మోడల్. అక్కడేమో ఫస్ట్ 72 అవర్స్లోనే ఈఎస్ఎస్ అని చెప్పి, ఎమర్జెన్సీ సోషల్ సర్వీసెస్ అని చెప్పి, ద హోల్ బ్యూరోక్రసీ విల్ బి యాక్టివేటెడ్. లాట్ ఆఫ్ సోషల్ వర్కర్స్ విల్ బి కాలింగ్ పీపుల్, రిసీవింగ్ ఫోన్ కాల్స్. వాడు ఎందుకంటే ఫస్ట్ 72 అవర్స్లోనే వాడు చాలా షాక్లో ఉంటాడు. వాడు అసలు ఏం చేయాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వైల్డ్ ఫైర్స్ గురించి చెప్పా కదా, కెనడాలో ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ జూలై ఆగస్ట్లో దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఫైర్స్. ఇట్స్ వైల్డ్ కంట్రీ, ఇట్స్ లాట్ ఆఫ్ ఏరియా, లాట్ ఆఫ్ ఫారెస్ట్రీ. సో అక్కడ అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతాయంటే బికాస్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్, ఆల్సో బికాస్ ఆఫ్ ద డ్రౌట్ కండిషన్స్, ఆల్సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ లెటర్ ఆన్ ద ఫారెస్ట్రీ గ్రౌండ్ అనమాట. ఎందుకంటే ఫారెస్ట్రీ మేనేజ్మెంట్స్ సరిగ్గా చేయడం వల్ల, లేకపోతే కార్పొరేట్స్కి ఇవ్వడం వల్ల, సిల్వికల్చర్ ప్రాక్టీసెస్ అభివృద్ధి చెందడం వల్ల ఏమాత్రం చిన్న స్పార్క్ వచ్చినా మన మొత్తం. సో దే హ్యావ్ ఎ టెక్నాలజీ, దే హ్యావ్ బాంబర్స్, దే హ్యావ్ ఆల్ దాట్. సో ఐ సీ emergency management in a developed country like Canada. I also see study and learn disaster management in a country like Nepal, 2015 earthquakes. And now in Andhra, frequent cyclones and sea storms and tsunamis in our coast. Okay. So నేనేం చెప్పదలుచుకున్నట్లంటే the type of disasters, the nature of disasters, the frequency and the intensity of disasters could be different. అవును, కానీ తీవ్రత అనేది మారుతూ ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. కరెక్ట్. కానీ మనం అవుట్కమ్స్, పర్యవసనాలు చూస్తే డిస్ప్లేస్మెంట్,
అది మన శ్రీకాకుళంలో మత్స్యకారులు డిస్ప్లేస్ అవుతున్నారు, వాళ్ళని వేరే కేంద్రాలకు తీసుకెళ్ళి పెడుతున్నారు. అక్కడ నేపాల్లో ఎత్తుకు వచ్చిన వెంటనే వాళ్ళు కూడా వేరే కేంద్రాలకు వెళ్ళి తరలించడం చూశాను. కెనడాలో కూడా తరలించడం చూశాను. ఆ కేంద్రాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఎలాంటి సౌకర్యాలు మనం తయారు చేయగలం అన్నది కూడా ఇంపార్టెంట్. తరలించడం ఒకటి, ఆ తరలించిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి పాలు ఇవ్వాలి, ఆవిడకి స్పేస్ ఉండాలి. ఆ స్పేస్ని మనం క్రియేట్ చేయలేదనుకో, షీ విల్ నాట్ బీ ఏబుల్ టు ఫీడ్ హర్ బేబీ. వేరేజ్ ఇన్ కెనడా ఐ సా దెర్ ఈస్ అ స్పేసెస్ మెంట్ ఫర్ ప్రెగ్నెంట్ విమెన్, లాక్టేటింగ్ విమెన్, పీపుల్ విత్ డిజేబిలిటీ ఉంటారు, వాళ్ళు వీల్ చైర్లో వస్తారు, వాళ్ళ నీడ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో నేనేమంటానంటే మన ఇండియా కానీ నేపాల్ కానీ మన సౌత్ ఏషియన్ కంట్రీస్, ద గవర్నమెంట్స్ షుడ్ లుక్ ఎట్ ద వెల్ఫేర్ ఆర్ ద రైట్స్ ఆఫ్ ద ఇండివిజువల్స్ లైక్ పీపుల్ విత్ డిజేబిలిటీస్, మదర్స్, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ, చిల్డ్రన్. ఇవి మనం ఇంకా నేను చూడలేదు మన మన కేంద్రాల్లో. అందరినీ ఒక దీంట్లో పెట్టేస్తున్నారు. ఇట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్ దాట్. బట్ సిన్స్ వీఆర్ డెవలపింగ్ వికసిత్ భారత్ 2047 అని మోడీ గారు చెప్తున్నప్పుడు మనం ఇంకా మన ఈ ఫెసిలిటీస్ అన్ని పెద్ద కష్టమేం కాదు. ఏముంది, ఇంకా కొంచెం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఇంకొంచెం ఫండింగ్ మనం ఇవ్వాలి, ఇంకొంచెం ట్రైనింగ్ మన హ్యూమన్ రిసోర్సెస్ తయారు చేయాలి. దిస్ ఈజ్ వేర్ ఐ థింక్ ఎన్జిఓస్ కెన్ కమ్ ఫార్వర్డ్. చాలామంది ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ ఉన్నది, దక్షిణ్ ఫౌండేషన్ ఉన్నది, మెనీ ఆసరా అనే ఫౌండేషన్ ఉన్నది. మనం చాలా విశాఖపట్నంలో కూడా చాలా ఫౌండేషన్స్ ఉన్నాయి, చాలా ఎన్జిఓస్ ఉన్నాయి, చాలా కమ్యూనిటీ వర్క్ జరుగుతుంది. ఇండియా ఈజ్ ఫుల్ ఆఫ్ కమ్యూనిటీస్. సో వీళ్ళని మనం ఎలా మొబిలైజ్ చేయాలన్నది ఈజ్ అనదర్ ఏరియా దట్ వీ కెన్ టాక్ అబౌట్. అంటే ఇప్పుడు మీరు చేస్తున్న రీసెర్చ్ ఏదైతే ఉందో, సో ఫ్రమ్ శ్రీకాకుళం టు అండ్ వైజాగ్ ఈ మధ్యలో ఉన్న గ్రామాలు, మత్స్యకారుల వాళ్ళ గురించి చేస్తున్నారు. అసలు అంటే అక్కడ రీసెర్చ్ చేయడం వల్ల మీకు వచ్చినది ఏంటి, అక్కడ మీరు ఏ మార్పు అనేది చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? థ్యాంక్ యూ అండి. చెప్పాను కదా, ఇది 4 కంట్రీల్లో మనం ఈ డిజాస్టర్ మీద పనిచేస్తున్నాం. డిజాస్టర్ రెసిలియన్స్ అంటే ఏంటి అసలు అదే నేను చెప్పాను కదా, స్థితిస్థాపకత అంటే ఏంటి, అసలు తట్టుకునే శక్తి అంటే ఏంటి. కానీ ఇక్కడ మాత్రం అంటే వేరే వేరే చోట్ల ఉన్న పరిస్థితులకు డిఫరెంట్గా మారిపోతుంది. ఏంటంటే వాళ్ళ కల్చరల్ వైజ్ కానీ వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ మారిపోతుంటుంది. కానీ మన ఆంధ్ర తీరంలో ఉన్న మత్స్యకారులకు కానీ లేకపోతే ఆ తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కానీ మీరిచ్చే సలహాలు కానీ సో ఎంతవరకు ఉపయోగపడుతుంది, అక్కడ ఉన్న ఆర్గనైజేషన్స్కి ఎలాంటి సలహాలు అనేది ఇస్తారు? ఇప్పుడు నేనేం చూశానంటే, మంచి క్వశ్చన్ అండి అది కూడా. మాకు ఇప్పుడు రీసెర్చ్లో అంటే మేము కమ్యూనిటీ సైన్స్ అని చెప్పాను కదా, వాళ్ళు ఏం చెప్పారంటే, ఐ హ్యావ్ రిటన్ ఇట్ హియర్, అసలు ఎలా ఎదుర్కొంటారని అడిగాను నేను వాళ్ళకి. అడిగితే వాళ్ళు చెప్పారు, మేము సముద్రంలో ఉన్నాం అనుకో, అప్పుడు మాకు తుఫాన్ వస్తుందని తెలుస్తుంది, కానీ కొన్నిసార్లు దే ఆర్ ఫోర్స్ టు గో ఫర్ ఫిషింగ్. కొన్నిసార్లు నమ్మట్లా, ఎందుకంటే మన ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్గా ఉండట్లేదు. వాళ్ళ ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో, ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తున్నారో, అవన్నీ వర్కౌట్ అవుతున్నాయి. బట్ సిన్స్ దే సమ్టైమ్స్ దే డోంట్ గెట్ ఎనఫ్ ఫుడ్. పిల్లలంటే పొట్టకూటి కోసం వెళ్ళే కోటి విద్యలు అంటారు చూసారా, అలాగా తెగిస్తున్నారు. అది కూడా చూశాను. దే టేక్ ఎ లాట్ ఆఫ్ రిస్క్. ఎందుకని అంటే, మాకు మరి నేను పిల్లల్ని ఎలా పోషించాలి, నా దగ్గర వేరే ఇన్సూరెన్స్ కానీ, వేరే పెన్షన్స్ కానీ, లేకపోతే నా పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ, ఫ్రీ హెల్త్ కానీ లేదు అంటున్నాడు వాడు. అది నిజం. సో వాళ్ళు ఏమంటున్నారు, ఒకవేళ సముద్రంలో ఉన్నప్పుడు కానీ ఈ విపత్తు తుఫాను ఐడియా వచ్చిందంటే వాళ్ళు బోట్లన్నీ కట్టేసుకుంటారంట ఒకరికొకడు, సో దట్ దే డోంట్ లూజ్. అదే ఒకడైతే ఎగిరి వెళ్ళిపోవచ్చు, లేదా తిరగబడిపోవచ్చు. సో దట్స్ వాట్ దే డూ, దే టైట్ ఫాస్ట్ అండ్ బోట్ టు అదర్ మెటీరియల్స్. అక్కడ వాళ్ళకి యాంకర్స్ ఉన్నాయి, తర్వాత ఇంక వేరే మార్గాలు ఉన్నాయి, సో కట్టుకుంటారు. సో దే ఆల్సో రిమూవ్ బోట్ సెయిల్ టు అంటే సెయిలింగ్ కొన్ని తెరచాపలు ఉన్నాయి, అవి తీసేస్తారు, సో దట్ అది ఈ గాలి కొట్టుకోకుండా ఉంటాయి. దే ఆల్సో స్టార్ట్ యూజింగ్ రేడియో, సమ్టైమ్స్ మొబైల్స్ పనిచేయవు. సో వాళ్ళేమో ఇలాగా బట్టలు తీసేసి ఊపుతున్నారు. దెన్ దే ఆల్సో షోర్కి దగ్గర, అంటే వాళ్ళ ఊరికి దగ్గర రాకుండా అక్కడ పక్కన ఏదైతే ఉందో విలేజ్, అక్కడికి వెళ్ళిపోవడానికి, తీర ప్రాంతానికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ మన డిమచ్లేసిన శ్రీకాకుళం నుంచి ఆయన వచ్చారు, ఆ పక్కన ఎక్కడో తిప్పల వలసో లేకపోతే ముక్కామో కోనాడో వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి అక్కడ బోట్ని ఇచ్చేయడం. సో రిలే సైక్లోన్ వార్నింగ్స్ టు అదర్స్, మిగతా వాళ్ళకి కూడా చెప్పడానికి ట్రై చేస్తున్నారు. అలాగా అది వాళ్ళు ఆన్ ద సీ ఉన్నప్పుడు సరే వచ్చేసింది, ఇంకా విపత్తు వచ్చేసింది, ఆ టైంలో ఏం చేస్తున్నారంటే, సో ఫస్ట్ ఆల్రెడీ బోట్లో ఉన్న వాటర్ని డ్రైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇవన్నీ చిన్న విషయాల్లా కనిపించవచ్చు, బట్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇన్సైట్స్ ఫర్ ఎ సోషల్ వర్క్ ఫ్యాకల్టీ, బికాజ్ ఐ హ్యావ్ టు టీచ్ దిస్ ఇన్ మై క్లాస్ రూమ్ and prepare my students to work with these
కమ్యూనిటీస్. డిజాస్టర్ వచ్చిన తర్వాత సోషల్ వర్కర్స్ వస్తారు, నర్సింగ్ వాళ్ళు వస్తారు, ఫుడ్ ఇచ్చిన వాళ్ళు వస్తారు, మీడియా వాళ్ళు వస్తారు. బట్ వీ డోంట్ నో their psychological resilience. We don't know their physical resilience. We don't know how the whole disaster shock is working on them. ఇవన్నీ మనకు తెలియకపోతే వాళ్ళ పరిస్థితిని మనం అర్థం చేసుకోలేం. సో ఈ రీసెర్చ్లో నాకు ఇంకా లోతుగా వెళ్ళటం వల్ల వాళ్ళు ఎలా ఈ విపత్తుని చూస్తున్నారు, వాళ్ళు గంగమ్మ తల్లి కోపం వచ్చింది అనుకుంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవిడ నేను అడిగితే ఆవిడ ఏం చెప్పింది, నేను నా రైతు, నేను చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు నా పుస్తులతో తీసి రోడ్లో పెడతాను. అమ్మ నువ్వు ఏం చేస్తావు అని అడిగితే, అవునయ్యా నాకు ఇది అలవాటు అయిపోయింది, మా అమ్మ చెప్పింది, మా అమ్మమ్మ కూడా ఇదే చెప్పింది, వాళ్ళు కూడా ఇదే చేశారు. సో ఈవిడ రైతు, వాళ్ళ ఆయన రైతు అంటారు వాళ్ళు, చేపలు పెట్టినప్పుడు ఈ మంగళసూత్రం తీసి రోట్లో పెట్టడం ఏంటి, మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత వేసుకోవడం ఏంటి అనుకున్నాను. బట్ ఐ సీ ఏ సైన్స్ ఇన్ దాట్. వెన్ షీ ఆవిడ ఎప్పుడైతే అలా చేస్తుందో ఫర్ ఎ టైం బీయింగ్ అది మర్చిపోద్ది. గంగమ్మ తల్లి, రోలు, లక్ష్మి చూసుకుంటుంది మా ఆయన అని ఒక నమ్మకం. ఈ లోపల ఆవిడ పిల్లల్ని రెడీ చేయడం, ఆ పెద్దోళ్ళని అక్కడ భోజనం పెట్టడం, వండడం, ఆయన వచ్చే లోపల చేపలు పట్టుకొని ఇవన్నీ చేసుకొని ఈవిడేమో మళ్ళీ ఆ తీర ప్రాంతానికి వెళ్ళి ఆయన తెచ్చిన చేపలేమో బుట్టకెత్తుకొని తీసుకెళ్ళి అమ్మి అక్కడ ఉప్పు కారం అన్నీ కొనుక్కొని మళ్ళీ వెనక్కి వచ్చి పిల్లల్ని ఇవన్నీ చూసుకొని ఆయనకి భోజనం పెట్టి ఆయనేమో ఈ లోపల వలల వల్లి లేకపోతే ఏదో కొంచెం ఆయన రెస్ట్ తీసుకుంటాడు. సో దిస్ ఈస్ 21st century. నిజమా అనిపించింది నాకు. బట్ దాట్స్ వాట్ ఐ సా. అండ్ దట్స్ వేర్ ఐ సీ ద రెసిలియన్స్ ఆఫ్ దీస్ పీపుల్. అది చాలా రీసెర్చెస్లో కానీ లేకపోతే మన దీంట్లో కానీ అది క్యాప్చర్ అవ్వట్లేదు. సో మై రిక్వెస్ట్ టు professors who are interested in disaster science, students who are interested in doing community science or resilience scholarship, వీళ్ళందరూ మనం స్పెండ్ చేయాలి. వీ షుడ్ స్పెండ్ టైమ్ విత్ కమ్యూనిటీస్. వాళ్ళ దైనందిన కార్యక్రమం అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు, వాళ్ళ సైకలాజికల్ రెసిలియన్స్ ఎలా ఉంది, ఫిజికల్ రెసిలియన్స్, ఇట్స్ ఆల్సో నీడ్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఎట్లా చేస్తారు, హౌ డు దే కంబైన్ దీస్ డిఫరెంట్ సోషల్ రెసిలియన్స్, కల్చరల్ రెసిలియన్స్. స్థితిస్థాపకత అంటే ఏంటో డిజాస్టర్ వచ్చినప్పుడే బయటికి రాదు, అది ఎవ్రీడే వి మొబిలైజ్ దీస్ స్ట్రెంగ్స్. సో అట్లా వాళ్ళ లైఫ్ జాకెట్స్ ఎక్కడ ఉన్నాయి చూసుకుంటారు. తర్వాత దే డంప్ ఫిష్. ఇది చాలా ఇంట్రెస్టింగ్. అది అసలు పట్టిన అంత కష్టపడి పట్టిన ఆ చేపల్ని రోజంతా ఉదయం 4 గంటలకు వెళ్ళిపోయి 10 గంటలు 12 గంటల వరకు పడతారు. ఏమైనా గోళ్ళు కానీ వచ్చి ఏమైనా బోట్ ఇదైనా అవుతుందంటే చేపలను పడేస్తారు, ఆ వలలను పడేస్తారు. సేవింగ్ దేర్ ఓన్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫస్ట్. లుక్ ఎట్ దాట్. సో ట్రై కనెక్టింగ్ విత్ అదర్స్. కోస్ట్ గార్డ్ ఎవరైనా కనబడితే వాళ్ళకి మాట్లాడడం, అట్లా చేస్తారు. ఇది ఆల్మోస్ట్ ఇంకా అనేది కూడా వాళ్ళు చేస్తారు. సరే డిజాస్టర్స్ వచ్చింది, 72 hours బోటు పోయింది, వల పోయింది, ఇల్లు ఎగిరిపోయింది. నౌ వాట్ దే డూ, దట్స్ ప్రీ, డ్యూరింగ్ అండ్ పోస్ట్. పోస్ట్ ఈజ్ వేర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ వచ్చింది, వాళ్ళకి ఒక 2-3 daysలో మళ్ళీ వెనక్కి వస్తారు. ఇల్లు ఉందో లేదో చూసుకుంటారు, వల ఉందో లేదో చూసుకుంటారు, బోట్ ఉందో లేదో చూసుకుంటారు. ఈ బోట్లు కొన్నిసార్లు డిస్ప్లేస్ అయిపోతాయి. అవును, అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు, ఎత్తుక్కుంటారు. ఒకవేళ బోటు పోతే ఒక ఇన్సూరెన్స్ ఉంటే మళ్ళీ అప్లై చేస్తారు. చాలామందికి ఇన్సూరెన్స్ కూడా లేదు, ఏమైనా రిపేర్లు చేసుకుంటారు. సో డిజాస్టర్ రాకముందు ఒక 2-3 రోజులు వాళ్ళు వేటకి వెళ్ళరు, ఎందుకంటే మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఈ వార్నింగ్స్ అవి వస్తున్నాయి. ఈ వచ్చిన సైక్లోన్ హుడుడు ఫర్ ఎగ్జాంపుల్ 2014, 6 రోజులు 7 రోజులు ఆల్మోస్ట్ నథింగ్ హెస్ హ్యాపెన్. ద హోల్ విశాఖపట్నం ఈ స్టాండ్ స్టిల్. సో అప్పుడు కూడా వీళ్ళు వేటకి వెళ్ళడానికి అవ్వదు. ఆఫ్టర్ ద డిజాస్టర్ అగైన్ ద సముద్రం మళ్ళీ గంగమ్మ తల్లి శాంతించే వరకు వేటకెళ్ళరు. ఆల్మోస్ట్ 15 days దే లూజ్ ఫిషింగ్. హౌ డు దే సర్వైవ్, హౌ డు దే ఫీడ్? దే డోంట్ హ్యావ్ ఇన్సూరెన్స్ లైక్ బ్యాక్ హోమ్ ఇన్ కెనడా ఆర్ సమ్వేర్ ఎల్స్. బ్యాంకులే మొప్పెవ్వు. మళ్ళీ వాడు మనీ లెండర్ దగ్గరికి వెళ్తున్నాడు, ఇంకో ₹1,00,000 తెచ్చుకుంటున్నాడు, ఇంట్లో పెడుతున్నాడు. రేపొద్దున్న తెచ్చిన మొత్తం పట్టిన ఫిష్ అంతా వాడికి అమ్మాలి. సో ఐ సీ ఎకనామిక్ వల్నరబిలిటీ రైట్ దేర్. నువ్వు ఎప్పుడైతే డబ్బులు తెచ్చుకుంటున్నావో నీ తాలూకా పట్టిన చేపలను వాడికే అమ్మాలో అక్కడ రేట్ బార్గెన్ చేసే అవకాశమే లేదు నీకు. నీకు తెలుసు పక్కనేమో చందవాలేమో కిలో ₹300 అమ్ముతున్నారని తెలుసు, కానీ వీడు నీ దగ్గర 200కే కొంటాడు, ఎందుకంటే ఆల్రెడీ నీకు డబ్బులు ఇచ్చున్నాడు. సో యాజ్ ఐ మెన్షన్డ్ ఇన్ ద బిగినింగ్, our fishing communities are facing a lot of multiple challenges. One, geospatial, సముద్రానికి దగ్గరగా ఉండడం, వాళ్ళు బోట్లు ఈవెన్ వలలు రిపేర్ చేసుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర ఇప్పుడు ప్లేస్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ జాలార్పేట ఉంది విశాఖపట్నంలో. నౌ దే ఆల్మోస్ట్ అర్బన్ స్ప్రాల్, మొత్తం అంతా మా పేవ్మెంట్లు అంతా వెళ్ళిపోయి ఆక్రమించుకోవడం, లేకపోతే కన్వర్టింగ్ ద రూరల్ ల్యాండ్ ఇంటూ అర్బన్ ల్యాండ్, మోర్ ఎక్స్పెన్సివ్ ల్యాండ్. దే లూజింగ్ దేర్
ఓపెన్ ఏంటంటే స్పేసెస్. వాళ్ళకి వచ్చి అంటే వాళ్ళు చేసుకునే పని ప్లేస్ అనేది కూడా అక్కడ అక్కడ మొత్తం టైట్ కంప్లీట్ అయిపోతుంది. అవును. ఉమ్. సో అలాగా ఎకనామిక్ వల్నరబిలిటీస్, ఎకనామిక్ ఎక్స్క్లూజన్ అక్కడ కూడా ఫిషింగ్ వాళ్ళకు టీమ్స్ ఉన్నాయి, గ్రూప్స్ ఉన్నాయి. ఐఎమ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ హౌ ద ఫిషర్మెన్ సొసైటీస్ ఆపరేట్. ఓకే. డూ దే రియలీ యునైట్ ఆర్ వాళ్ళకు కూడా ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయా, అవి కూడా కనబడుతున్నాయి. సో బికాస్ ఆఫ్ ఆల్ దిస్ సమ్హౌ అదే స్థితిస్థాపకత, తట్టుకునే శక్తిని మనం మాట్లాడుతున్నప్పుడు ఐ వుడ్ గివ్ ఓన్లీ 5 out of 10 ఓకే. బికాస్ దిస్ లాట్ మోర్ నీడ్స్ టు బి డన్. ఏంటంటే వేరే దేశాలతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ అనేది మార్పు రావాల్సింది చాలా ఉంది. అక్కడ కూడా మార్పు రావాలి. కెనడాలో కూడా కంపేర్ అనేది కంపేర్ చేసుకుంటే చేసినప్పుడు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెసిలియన్స్ ఫర్ ఎగ్జాంపుల్ అది మనం కల్పించవచ్చు, లేకపోతే మనం సోషల్ ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి ప్రిపేర్ చేయొచ్చు, లేకపోతే ఇంకా న్యూ స్కిల్స్ ఏమైనా నేర్పించవచ్చు. జిఐఎస్ మ్యాప్స్ కానీ, లేదా ట్రాన్స్పాండర్స్ కానీ, లేకపోతే జియో ట్యాగింగ్ అని మన మొబైల్లో యూనో. సో వీ కెన్ టీచ్ ది స్కిల్స్ విచ్ యూనివర్సిటీ ఈస్ సపోజ్ టు డూ. దెన్ వీ కెన్ కంబైన్ the technology and their indigenous knowledge so that we can prepare better. When we prepare better, then we can face the disaster better. ఇప్పుడు జపాన్లో ఒక 7-8 యూనో స్కేల్లో డిజాస్టర్ వచ్చినా కూడా నథింగ్ హ్యాపన్స్. సేమ్ 8.5 యూనో రిచర్డ్ స్కేల్ మీద ఎర్త్క్వేక్ వస్తే నేపాల్లో 10,000 మంది చనిపోయారు. Same disaster, why 10,000 people died here? So in my research, what I argue is disasters do not kill people. It is the mismanagement of the disasters that kill people. ఓకే. ఇప్పుడు ఆ మిస్మేనేజ్మెంట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. దెన్ హౌ డు వి దాన్ని మనం ఎట్లా కరెక్ట్ గా మనం చేయగలం organized గా అన్నది చేసుకుంటూ వెళ్ళాలనేదే మీరు ఒక మనం తాపత్రయం. సో దీనిలో కమ్యూనిటీ సైన్స్ అంటున్నాము. సో వీ వర్క్ విత్ ద కమ్యూనిటీస్. వాళ్ళకి జిఎస్ మ్యాప్ల గురించి చెప్తున్నాను, గూగుల్ మ్యాప్ల గురించి. అందరి దగ్గర ఇప్పుడు మా మొబైల్స్ ఉన్నాయి, డేటా ఉంది. సో వై నాట్ వి యూజ్ దట్? సో వాళ్ళ ఊరు వాళ్ళ మొబైల్లో చూసుకుంటున్నప్పుడు చాలా హ్యాపీ అవుతున్నారు. ఓ మా ఊరు ఇలా ఉంటుందా, ఓ మా వీధి ఎక్కడుందా, నా ఇల్లు ఎక్కడుందా. సో దిస్ ఈజ్ లైక్ యునో కన్సైంటైజేషన్, యునో అవేర్నెస్ ఆఫ్ దేర్ ఓన్ ప్లేస్. సో నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ అన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగ్రూవ్స్ మనం చేయొచ్చు, కోరల్ రీఫ్స్ మనం అక్కడ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. వాళ్ళకి తెలుసు వాళ్ళ ప్రాంతాన్ని ఎలా పరిరక్షించుకోవాలో, లేకపోతే ఇంకేమన్నా చేయొచ్చా. ఈ బీచ్ లిటర్ అని వస్తుంది ఇప్పుడు, అందరూ ఈ వాటర్ బాటిల్స్ అవి ఇవి పడేస్తున్నారు, మైక్రో ప్లాస్టిక్స్. ఆ మైక్రో ప్లాస్టిక్స్ తినడం వల్ల చేపలు కూడా చనిపోతున్నాయి. ఇప్పుడు అదే విధంగా అలాగ మనం కొల్లేరు వరకు వెళ్ళామనుకోండి, దిస్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. దిస్ ఇస్ లాట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పొల్యూటెంట్స్ ఇన్ టు ద కొల్లేరు చేపలు అంటే ఒక విధమైన డిమాండ్ ఉండేది. ఇప్పుడు నౌ పీపుల్ ఆర్ జస్ట్ వరీడ్ లిటిల్ బెట్ ఎందుకంటే మిగిలిన మాంసం కానీ మిగిలిన ఆహార పదార్థాలు కానీ పడేస్తున్నారని విన్నాము. సో ఎనీవే మై పాయింట్ ఈస్, ఇన్ మై 1 year రీసెర్చ్ ఇన్ ఆంధ్ర, ఈచ్ విలేజ్ ఈజ్ వెరీ యూనిక్. వెరీ విలేజ్ అనేది వాళ్ళకి చాలా కనెక్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన బోర్వా నుంచి మత్స్యకారులు చూస్తే వాళ్ళు అండమాన్లో కొంతమంది ఉన్నారు. దే వెంట్ టు అండమాన్ ఇన్ 50s and 60s. ఐ బీన్ టు అండమాన్ ఆల్సో. జంగ్లీగఢ్ అనే ప్లేస్లో మన కమ్యూనిటీ, మన తెలుగు వాళ్ళు అక్కడ కూడా ఫిషింగ్ చేస్తున్నారు. వాళ్ళ టెక్నాలజీ డిఫరెంట్గా ఉంది బికాస్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీ అనండి, లేకపోతే అక్కడ గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటేట్ అనండి, కంపేర్ టు ద కజిన్స్ హియర్ ఇన్ బోర్వా మందస. సో వాళ్ళు అక్కడ డబ్బులు కలెక్ట్ చేసి ఇక్కడ పంపిస్తుంటే వీళ్ళేమో గుళ్ళు కడుతున్నారు. సో ఇట్స్ ఎ కల్చరల్ రెసిలియన్స్. సో ద నెట్వర్క్, ద సాలిడారిటీ ఈజ్ కీ. అందరూ విలేజ్లకి ఇది ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరంలో ఉన్న ఎక్కువ మత్స్యకారులు మన విశాఖపట్నం హార్బర్కి మూవ్ అవుతున్నారు. మన శ్రీకాకుళం వాళ్ళు విశాఖ హార్బర్కి రావట్లా, వీళ్ళు గుజరాత్ను వీళ్ళు మ్యాంగ్లూర్ వెళ్ళిపోతున్నారు. మచ్ మోర్ వల్నరబుల్. సో ఈ విధంగా చూసుకుంటే దెర్ ఆర్ వల్నరబిలిటీస్, మైగ్రేషన్, డిస్ట్రెస్ మైగ్రేషన్, బికాజ్ ఇట్స్ నాట్ చాయిస్. నేను ఇప్పుడు కెనడా వెళ్ళానంటే నా చాయిస్లో వెళ్ళాను. ఐ నో వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ దట్ ఐ కెన్ ఎక్స్పెక్ట్. మనం ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిపోతున్నాము, ముంబై వెళ్ళిపోతున్నాం పని కోసం. COVID-19లో చూసాం ఏం జరిగిందో. ఎప్పుడైతే మీ చాయిసెస్ని మీరు సరిగ్గా ఆలోచించుకోలేరో, దట్ ఈస్ వేర్ యూఆర్ ఆల్రెడీ నెగిటివ్ రెసిలియన్స్. మీరు బ్లడ్ అమ్ముకోవాలి, కిడ్నీలు అమ్ముకోవాలి, లేకపోతే యూ కెనాట్ ఈట్ ద వే ఇట్ షుడ్ బి ఈట్. మనం ఇంట్లో ఉన్నప్పుడు వాడి ఫిష్ ప్రోటీన్ వాడికి బాగా దొరికేది. ఇప్పుడు ఇటు ముంబై వెళ్ళిపోయిన తర్వాత, లేకపోతే ఢిల్లీ వచ్చిన తర్వాత, లేకపోతే హైదరాబాద్ వచ్చిన తర్వాత సేమ్ ఫిష్ ఈ కెనాట్ అఫోర్డ్ టు బై. సో వేర్ ఈస్ దట్ ప్రోటీన్ మీల్ దట్ కమ్స్ ఫ్రమ్? సో హెల్త్ పరంగా కూడా లాస్ అవుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ అండి, ఇప్పుడు మనం బుర్ర మీద పెట్టుకుని చేపలు పెట్టుకొని అమ్ముకోవడానికి వస్తారు. శ్రీకాకుళంలోని, విజయనగరంలోని, ఈవెన్ హైదరాబాద్లో కూడా ఉండొచ్చు. వాళ్ళు దే కెనాట్ యూజ్ ద శానిటేషన్ ఫెసిలిటీస్. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ఇఫ్ దే నేచర్ కాల్ వస్తే ఎక్కడికి వెళ్తారు? హూ విల్ అలౌ దెమ్ టు యూజ్ దేర్ వాష్రూమ్స్? మనకి వాళ్ళకి ఏమైనా వాష్రూమ్స్ కట్టామా? లేదు కదా. సో ఇవిడేమి నాకు చెప్పిందంటే రత్తాయమన్న ఒక ఆవిడ, బాబు నేను ఉదయాన్నే బయలుదేరినప్పుడు మంచినీళ్ళు కూడా తాగను, ఎందుకంటే మంచినీళ్ళు తాగితే ఎక్కడ మళ్ళీ తనకి ఆ నేచర్ కాల్ వస్తే ఇబ్బంది అవుద్దని. సో షీఈస్ స్పెండింగ్ ద హోల్ డే వితౌట్ వాటర్.
మా ఆవిడ పరిస్థితి మీకు అర్థం అవుద్ది. ఆ దాని మీద హెల్త్ ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి. సో ఈ లోపల ఈ రిలయన్స్, తర్వాత ఈ స్విగ్గీలు, తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్. సో షీ ఈజ్ ఆల్సో ఫైండింగ్ కాంపిటీషన్ ఫ్రమ్ మల్టీ కార్పొరేషన్స్. సో లోకల్ ఈజ్ గ్లోబల్. ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ లోకల్ లెవెల్, మచిలేశం, గారా, మంచినీళ్ళపేట, ఎక్కడ ఏది జరుగుతుందో గ్లోబల్ లెవెల్లో కూడా ఇంపాక్ట్ వస్తుంది. ఎందుకంటే గ్లోబల్లీ దెర్ ఆర్ 40 million స్మాల్ స్కేల్ ఫిషర్స్ ఆల్మోస్ట్. అంటే చూడండి ఎంతమంది 4 ఉన్నారు. కోట్ల మంది 4 కోట్ల మంది ఉన్నారు గ్లోబల్లీ. మన ఆంధ్రాలోనే 6 లక్షల మంది ఉన్నారు చూడండి. వీళ్ళందరూ ఆర్టిజనల్ ఫిషరీస్. వాళ్ళకి తెప్ప ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు కొంచెం ఒక పెద్ద బోట్ ఉంటుంది విత్ ఇంజిన్. సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ సోనార్ బోట్స్. సో మెకనైజేషన్ కూడా జరుగుతుంది. సో దెర్ ఈస్ అన్ ఇష్యూ విద్ ఇన్ ద ఫిషింగ్ కమ్యూనిటీ, and their access to technology, their access to political resources, their access to education. So ఆ తారతమ్యాలు కూడా నేను విలేజెస్లో చూశాను. సో దిస్ ఈస్ న్యాచురల్ ఇన్ అవర్ సొసైటీ ఇన్ ఏ వే, బట్ ఐఎమ్ రియలీ ఇంట్రెస్టెడ్ టు ఎక్స్ప్లోర్ మోర్. మన మత్స్యకారుల కుటుంబాల్లో, మన మత్స్యకారుల ప్రాంతాల్లో ఏం జరుగుతున్నాయి, వాళ్ళు అసలు ఈ రెసిలియన్స్ని, డిజాస్టర్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళతో కలిసి పనిచేస్తేనే మనం ఆ రెసిలియన్స్ మోడల్ని తయారు చేయగలమని నా సూచన. నైస్ సార్. ఏంటంటే ఇంత రీసెర్చ్ చేశారు డిఫరెంట్ ప్లేసెస్లో. సో మరి మీరేంటి అసలు ఎక్కడి నుంచి వచ్చారు, అంటే మెయిన్గా ఇటు సైడ్ రావాలని ఎందుకు అనుకున్నారు? థ్యాంక్ యూ అండి. ఇది ఒక పెద్ద స్టోరీ. ఐ బిలీవ్ ఇన్ స్టోరీస్. హ్యూమన్ హిస్టరీ ఈజ్ ఆల్ అబౌట్ స్టోరీస్. మీరు నా గురించి అడిగారు. మా నాన్నగారి పేరు హరిసత్యనారాయణ, మా అమ్మగారు రాములమ్మ. ఆవిడేమో వ్యవసాయం చేసి నన్ను చదివించింది. బుడితిలో ఒక చిన్న కుటుంబం, 2 చెల్లెళ్ళు. యాజ్ అ కుటుంబం మనకు తెలుసు కదా, సన్ మీదే వాళ్ళు డబ్బులు పెడతారు. సో దే కుడ్ సెండ్ మీ టు విజయవాడ టు స్టడీ ఇన్ లయోలా కాలేజ్ ఇంగ్లీష్ మీడియం. సో టుడే ఐ కుడ్ ట్రావెల్ అండ్ టుడే వేర్ ఐ యామ్ టుడే ఇన్ కెనడా ఫర్ ఎగ్జాంపుల్. సో నాకు తెలుసు నా కుటుంబం నా మీద ఎంతగా ఇన్వెస్ట్ చేశారో, ఎంత ఆశలు పెట్టుకున్నారో. మా చెల్లెళ్ళు సాక్రిఫైస్ చేస్తేనే నేను ఇలా చదువుకోగలిగి నేను వెళ్ళగలిగాను. సేమ్ స్టోరీలా నేను ఫిషింగ్ కమ్యూనిటీలో కూడా చూశాను. సో వీ కలెక్ట్ స్టోరీస్. డాక్టర్ కోడి శ్రీనివాస్ గారని ఆంథ్రోపాలజిస్ట్, మ్యారిటైమ్ ఆంథ్రోపాలజిస్ట్, ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నారు. తర్వాత డాక్టర్ శివశంకర్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన కూడా ఆయన జర్నలిస్ట్. ఆయన యాక్చువల్గా మన పాండిచ్చేరి యూనివర్సిటీలో చదివి వచ్చారు. రాజభూషణ్ ఇంకో ఆయన ఉన్నారు. ఆయన కూడా మీడియాలోనే పనిచేసి వచ్చారు. సో వీఆర్ ఎ టీమ్ ఆఫ్ పీపుల్ గో టు విలేజెస్. మేమేం పేపర్లు, పెన్నులు, క్వశ్చనైర్లు పెట్టుకొని వెళ్ళట్లా. బికాజ్ దట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ I'm not interested in a way, because research not to take the data from. జీవన శైలిని మీరు అర్థం చేసుకోవడానికి వెళ్ళారు. అంతే తప్ప ఆ డేటాను తీసుకొని మనమేవో పేపర్లు రాసుకొని మనం ప్రొఫెసర్లు అవుదామని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఐ యూస్ టు బి లైక్ దాట్, బట్ నౌ ఐ అండర్స్టాండ్ హౌ డు వీ డీకోలనైజ్ అవర్ ఓన్ బ్రెయిన్, అవర్ ఓన్ నాలెడ్జ్, అవర్ ఓన్ బాడీస్. బికాజ్ మనం ఇండియా 200 సంవత్సరాలు బ్రిటిష్ వాడు మనల్ని పాలిస్తే వాడు వెళ్ళిపోయాడు, కానీ ఆ కొలోనియల్ మైండ్ సెట్ ఉండిపోయింది. అండ్ మెనీ స్కాలర్స్ హ్యావ్ టాక్డ్ అబౌట్ దట్. మీ ఐ డ్రీమ్స్లో కూడా చాలా వీడియోలు నేను చూశాను. సో థ్యాంక్ యూ ఫర్ దట్ బ్రింగింగ్ దట్ కాన్షియస్నెస్ ఇన్ టు అవర్ సొసైటీ. నేను అనేది ఏంటంటే ద స్టోరీస్ ఆర్ పవర్ఫుల్. సో వీ గో టు ద విలేజ్, వీ స్పీక్ టు ద పీపుల్, రియల్ స్టోరీస్. తెలుగులో, ఇంగ్లీష్లో రాసి వాళ్ళకి మళ్ళీ చూపిస్తాం. ఐ హ్యావ్ ది స్టోరీస్. రత్తాయమ్మ స్టోరీ ఉంది. తర్వాత ఆయన ఎవరు, యేసుబాబు స్టోరీ ఉంది. దీస్ ఆర్ ద స్టోరీస్. సో మేము చెప్తాం మేము ఎవరం, ఎందుకు వచ్చాం, ఏం చేయాలనుకుంటున్నాము. సో ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్ అనమాట. అంతేగాని మనం వస్తాం, ఏదో రాసుకుంటాం, 4 ఫోటోలు తీసుకుంటాం, వెళ్ళిపోతాం. వాళ్ళు ఇప్పుడు అలాంటి రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు. దే సెడ్ మీరు వస్తారు, ఏదో రాసుకుని వెళ్ళిపోతారు, మాకేం జరగట్లేదు అంటున్నా, విచ్ ఇస్ ట్రూ. కానీ ఏంటంటే మీరు ఒక మార్పు కోసం డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు. అండ్ వచ్చే తరాలకు కూడా సో సలహాలు, సూచనలు అనేది కూడా ఇవ్వాలి. 2 డిఫరెంట్ కమ్యూనిటీస్ను కూడా కలపడానికి మీరు చేస్తున్న ఈ రీసెర్చ్ ఏదైతే ఉందో దట్ వాస్ నైస్ సార్. ఏంటంటే వెరీ ఇంప్రెసివ్. థ్యాంక్ యూ అండి. ఏంటంటే ఇప్పుడు ఎక్కడో ఉన్న పర్సన్, సో వాళ్ళకంటూ నాలెడ్జ్ ఉంటుంది, అండ్ ఇక్కడున్న వాళ్ళ పొజిషన్కి వాళ్ళని మిక్స్ చేయడం కోసం తాపత్రయపడుతున్నాను. అదే నేను దాన్ని నాలెడ్జ్ బ్రోకర్ అంటాను. బ్రోకర్ అంటే మన ఊర్లో ఏదో నెగిటివ్గా చూస్తారు, బట్ ఐఎమ్ బ్రోకరింగ్ డిఫరెంట్ నాలెడ్జ్ సిస్టమ్స్. కెనడా అంటున్నాను, నేపాల్ అంటున్నాను, ఇండియా అంటున్నాను, వెస్ట్రన్ సైన్స్ అంటున్నాను. సో యాజ్ ఎ ఫ్యాకల్టీ, యాజ్ ఎ సోషల్ వర్క్ టీచర్, ఐఎమ్ గ్రోయింగ్ అండ్ ఐ కెన్ సీ దట్ రీసెర్చ్ ఈజ్ పవర్ఫుల్. నేను యూనివర్సిటీలో నా కొలీగ్స్ కానీ, రీసెర్చ్ చేస్తున్న పిహెచ్డి స్టూడెంట్స్ కానీ, లేకపోతే మీడియా, లేకపోతే ఎన్జిఓ ప్రొఫెషనల్స్ కానీ, మన కమ్యూనిటీకి కానీ చెప్పేది ఏంటంటే చేంజ్ ఈజ్ పాసిబుల్. అవర్ సొసైటీ ఈజ్ అ డైనమిక్. మనం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా వీ హ్యావ్ దట్ కెపాసిటీ టు బౌన్స్ బ్యాక్.
బౌన్స్ ఫార్వర్డ్. మనకు ఆ క్షమత గుణం ఉంది. మన విమెన్ చూడండి, ఇప్పుడే చెప్పాను ఒక స్టోరీ. వాళ్ళ ఆయన చనిపోతే 3 లక్షలు ఖర్చు పెట్టింది ఆవిడ, ఇది రిచువల్స్ కోసం అప్పు చేసింది. ఆ అప్పుని తీర్చుకోవడానికి ఆవిడ 2-3 జాబులు చేస్తుంది. మార్నింగ్ వెళ్ళి హార్బర్లో పని చేస్తుంది, ఈవినింగ్ ఏమో చేపలు అమ్ముద్ది, సాయంత్రం ఏమో ఇంకో పని చేస్తుంది. ఆవిడకి ఒక బాబు, ఒక అమ్మాయి. ఆవిడ స్టోరీ విన్నప్పుడు ఐ ఫైండ్ మై ఓన్ స్టోరీ. సో మేము కూడా ఇందులో ఈ రీసెర్చ్లో భాగంగా ఏంటంటే ఫస్ట్ స్టోరీని కలెక్ట్ చేస్తాం, వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు చదువుతారు, వాళ్ళు ఓకే అంటేనే మేము పబ్లిష్ చేస్తాం. అదర్వైజ్ వీ డోంట్ పబ్లిష్. వీ హ్యావ్ ఎ వెబ్సైట్ వేర్ వీ పబ్లిష్ ది స్టోరీస్ సో దట్ పీపుల్ కెన్ రీడ్ అండ్ డౌన్లోడ్ అండ్ అప్రిషియేట్ ది స్టోరీస్. స్టోరీస్ create that empathetic connections. Okay. So through stories we want to build resilient communities. So it was nice and really very interesting, sir. So thank you for your information and తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ అక్కడ ఉన్న వాళ్ళ బాధలు కానీ. సో ఎవరైతే చూస్తూ ఉంటారో ఆర్గనైజేషన్స్ వాళ్ళకు కూడా ఒక చిన్న మేలుకొలుపులాగా, సో ఇది కాదు మనం చేస్తుంది, ఇంకా మనం సాధించాల్సింది ఉంది, మార్పులు తీసుకురావాలనే దాని గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బాలరాజు గారు. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.